హలో మాస్టర్స్. మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్‌కి స్వాగతం. ఈరోజు మనము డే 6లో ఉన్నాము. చక్కగా జరుగుతోంది. దివ్య వాక్యాలు నేర్చుకుంటూ, వాటికి సంబంధించిన సంకల్పాలతో మెడిటేషన్స్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్తోంది. సో, లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్న దివ్య వాక్యం ఏంటి అంటే ఒకటి గతం పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవాలి. తప్పకుండా జరిగిపోయిన దాని గురించి పదే పదే తలుచుకుని ఇలా అయ్యింది, అలా అయ్యింది అనుకోకుండా మనకు ఏం కావాలి? వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ ఏం కావాలి? దాని గురించి మనం అనుకోవాలి, మాట్లాడాలి, ఆలోచనలు చేయాలి, డిస్కస్ చేయాలి. ఏదైనా సరే చిన్న చేంజ్ గతమును వదిలిపెట్టేసి ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మనకేం కావాలో తెలుసుకొని దాని గురించి ఆలోచించడం, మాట్లాడడం మనం చెయ్యాలి. అది ఒకటి నేర్చుకున్నాము. అలాగే దైవత్వం అనేది ఎల్లప్పుడూ మనకు అనుకూలంగానే ఉంటుంది తప్పిస్తే వ్యతిరేకంగా ఎప్పటికీ ఉండదు. మనము ఏదైనా ఇబ్బంది కలగగానే అదేంటి ఆ దేవుడికి కొంచెం కూడా లేదా కరుణ, దయ, మననెందుకిలా చేస్తాడు, చెడ్డ వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తాడు, మంచి వాళ్ళని మాత్రం ఇలా చేస్తాడు. ఇలా మనం ప్రతి ఒక్కరము ఏదో ఒక సందర్భంలో అనుకుని ఉంటాము. కానీ అలా ఎప్పటికీ జరగదు. ఆయన ఎప్పుడూ మనకు అనుకూలంగానే ఉంటాడు. కొన్నిసార్లు మనం గమనించలేము. మన బాధలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే, ఈ కష్టం ఎందుకిచ్చాడు? ఇదెందుకిచ్చాడు? అని చెప్పేసి అనుకుంటాం గానీ, విజ్ఞులు, జ్ఞానం ఉన్నవారు వారికి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది ఇచ్చాడు అంటే దీనికన్నా బెటర్‌ది ఏదో నాకివ్వబోతున్నాడు ఆ భగవంతుడు. నాది ఏదైతే కర్మ ఉన్నదో దాన్ని తొలగించి వేస్తున్నాడు దీని ద్వారా. నేను కాస్త ఆ దైవాన్ని పట్టుకొని, ఆ ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పట్టుకొని ఉన్నట్లయితే ఈ కష్టం నుంచి గట్టెక్కుతాను. నాకు శుభం జరగడానికి ఇది జరుగుతోంది. ఇలా అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఆ పెద్దవాళ్ళు, ఆ జ్ఞానంతో ఉండేవాళ్ళు తొణకరు, బెనకరు. ఎలాంటి సమస్యలొచ్చినా కూడా. అదే విధంగా అదే స్థిరత్వంతో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లకు స్థిరమైన జ్ఞానం ఉన్నది, ఆచరిస్తున్నారు కూడా 2. దైవం అనుకూలంగానే ఉంటుంది అన్ని వేళలా అని చెప్పేసి చెబుతున్నారు. అలాగే మనం మన గతాన్ని వదిలిపెట్టేయాలంటే క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. మొదట మనల్ని మనం క్షమించుకుని, తర్వాత అందరిని క్షమించి వేసి, గతాన్ని వదిలిపెట్టేసేందుకు నిర్ణయించుకోవాలి మనం. ఎలా క్షమించాలో తెలియకపోయినా, క్షమించడానికి మీ మనసు అంగీకరించకపోయినా పర్వాలేదు. కానీ నేను క్షమించేసేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు. మనకు స్వస్థత చేకూరే ప్రక్రియ మొదలవుతుంది. మనకు స్వస్థత చేకూరడానికి గతాన్ని పూర్తిగా విసర్జించడం అంటే వదిలేయడం. మరి మనతో సహా అందరినీ క్షమించి వేయడం తప్పనిసరి. నువ్వు నాకు అనుగుణంగా ప్రవర్తించకపోయినా పర్వాలేదు. నిన్ను నేను క్షమిస్తున్నాను. మరి నిన్ను క్షమించడం వల్ల నేను స్వేచ్ఛాజీవినైపోతున్నాను అని గాఢంగా అనుకున్నా చాలు, మనము ఆ గతపు పరిస్థితుల నుండి విముక్తులమైపోతాము. ఏమని చెప్తున్నారంటే ఈవిడ, మొదట మనల్ని మనం క్షమించుకోవాలి. తర్వాత మనని ఇబ్బంది పెట్టిన పరిస్థితులైతేనేమి, వ్యక్తులైతేనేమి వాటిని కూడా క్షమించి వేసేయాలి. మనకు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెట్టారు. అస్సలు క్షమించలేం మనం. మన వల్ల కాదు. లేదా మనమే తెలియకుండా ఒక పెద్ద తప్పు చేశాము. తెలిసి చేసినా సరే, తెలియకపోయి చేసినా సరే, ఏదైనా కానివ్వండి. మనల్ని మనం క్షమించుకోలేము. ఆ తప్పు చేయకుండాల్సుండే నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా ఇబ్బంది పెట్టాను. అయ్యో! నాకు ఏ కర్మ చుట్టుకుంటుందో, ఏ పాపం చుట్టుకుంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో నా పిల్లలకేమవుతుందో, ఇలా కూడా ఉంటుంది. అవతల వారు మనల్ని ఇబ్బంది పెడితేనే మనము బాధపడడం, వాళ్ళని క్షమించకపోవడం కాదు. మనం ఏదైనా తెలిసి గాని, తెలియక గాని తప్పులు చేసినట్లయితే, ఇప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తూ గిల్ట్‌తో ఉండకూడదు. క్షమించి వేసుకోవాలి. ఆ స్థితి ఏంటో అనలైజ్ చేసుకోవాలి. మళ్ళెప్పుడు అలాంటి పరిస్థితి నా ద్వారా కలగకుండా ఉండాలి అని చెప్పేసి గట్టిగా నిశ్చయం తీసుకోవాలి. దానికి మనకు వంశీ మాస్టర్ 3 స్టెప్పులు చెప్పారు. ఒకటేంటి? పశ్చాత్తాపం. అంటే దానికి సంబంధించి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా, ఏదో పెదాల మీద నుంచి వచ్చినట్టు కాకుండా మనస్ఫూర్తిగా దాన్ని తప్పు అని రియలైజ్ అయ్యి చెప్పడం అన్నమాట ఆ క్షమాపణ. తర్వాత రెండోది పరివర్తన. అంటే మార్పు. ఇంక నేను చెయ్యను అలాగా. నాకు తెలిసిపోయింది అలా చేయడం తప్పు అని, అది ఇబ్బందికరమని. కాబట్టి నాలో పరివర్తన
చేసుకుంటాను అంటే మార్పు చేసుకుంటాను. తర్వాత ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే సేవ. అలాంటి ఇబ్బందులలో ఉన్నవారికి ఆ జ్ఞానాన్ని అందించడం ద్వారా, లేదా నాకు చేతనైన ఇతర సహాయం చేయడం ద్వారా వారికి రక్షణ కల్పిస్తాను, లేదా వారికి సహాయం చేస్తాను. ఆ విధంగా ఆ కర్మని పూర్తిగా పోగొట్టుకుంటాను. కర్మని పోగొట్టుకోవడానికి ఉన్న 3 స్టెప్పులు ఇవి మాస్టర్స్. పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఎటువంటి పెద్ద కర్మ అయినా సరే పూర్తిగా దగ్ధమైపోతుంది. అనుభవించాల్సిన పని లేదు. ఎంత తొందరగా ఈ 3 స్టెప్పులు మనం రియలైజ్ అయ్యి పరిపూర్ణంగా చేస్తామో, అంత త్వరగా ఆ కర్మ నుంచి బయటకొచ్చేస్తాము. ఏది అనుభవించనవసరం లేకుండానే. భగవంతుడు ఆ కర్మను మన చేత ఎందుకు అనుభవింప చేస్తాడు? అలాంటి పాఠ్యాంశాలు ఎందుకు అంటే, మనం నేర్చుకోవడానికి. ఒకరిని పిన్ను బెట్టి కుచ్చాను. నాకు తెలియదు పిన్ను పెట్టి కుచ్చినప్పుడు అది నొప్పి లేస్తుంది అని. తెలియక ఏం చేస్తున్నాను, చాలా సరదాగా అనిపించింది. వాడు ఏడుస్తుంటే నవ్వుతూ ఉన్నాను. ఇంకొకరిని గుచ్చాను. ఎందుకంటే నాకు సరదాగా అనిపించింది కదా! వాడి పెయిన్ నాకు అర్థం కాలేదు. అలా చేస్తూనే పోతూ ఉన్నాను. ఎప్పుడు స్టాప్ చేస్తాను నేనది? ఆ పెయిన్ నాకు తెలిస్తే. మరి తెలవట్లేదే, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే నాకేమాత్రం అర్థం కావట్లేదు అది బాధ అని. నా వరకు నాకు సరదాగా ఉంది వాళ్ళని కుచ్చడం అనేది. నేనెప్పుడు పొందుతానో ఎప్పుడు తెలుసుకుంటానో ఆ జ్ఞానం అంటే, నన్ను ఎవరైనా కుచ్చారనుకోండి, ఓహో! ఈ విధంగా ఉంటుందా కుచ్చితే పెయిను. ఇది సరదా కాదు, నొప్పిగా ఉంటుంది. అందుకు నీకు అవకాశాలు చాలా ఇస్తాడు. నేర్చుకో, నేర్చుకో అని. ఎంతకు నేర్చుకోకపోతే అప్పుడు అదే పిన్ను మనకు గుచ్చుకునేలాగా చేస్తాడు. అప్పుడు మనం చేయాల్సింది ఎవరైతే పిన్ను గుచ్చారో వాడిని తిట్టిపోవడం కాదు. ఒక్కసారి మనలో మనం చూసుకోవాలి. అద్దం పెట్టుకోవాలి మన ముందర. అద్దం పెట్టుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది? మనకు మనం కనిపిస్తాము. ఏది శారీరక రూపమే కాదు. నేను చెప్పే అద్దం ఏంటి అంటే, మన మనస్సు లోపల ఏముంది? ఏం చేశాము? ఎటువంటి పనులు చేశాము? ఆ అద్దం పెట్టుకొని చూసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో! ఇతరులను నేను ఇలాగే పిన్ను పెట్టి గుచ్చాను. వాళ్ళకి ఏడుస్తుంటే పెయిన్ పడుతూ ఉంటే నేను సరదాగా నవ్వాను. మరి తప్పు చేశాను కదా! ఆ పెయిన్ ఏంటో తెలియజేయడానికి ఈ పర్టిక్యులర్ వ్యక్తి ద్వారా ఆ భగవంతుడు నాకు నేర్పించాడు. అంటే నేను అలా చేసిన వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, పశ్చాత్తాపం పొందాలి. నేనెప్పుడు మళ్ళీ అలాగ చెయ్యకుండా నిశ్చయంగా నిర్ణయం చేసుకోవాలి. 3 అలా ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు తప్పు ఇలా చెయ్యకండి. ఇది పెయిన్‌ని కలిగిస్తుంది. నేనలాంటి పెయిన్ అనుభవించి మీకు చెబుతున్నానని ఏ రకంగా చెప్పగలము? వాళ్ళ స్థితిని బట్టి ఆ రకంగా చెప్పొచ్చు మనం. డైరెక్ట్‌గా చెప్పే సందర్భాలు ఉంటాయి. ఇండైరెక్ట్‌గా చెప్పగలిగే సందర్భాలు ఉంటాయి. వాళ్ళకర్థం చేయించడానికి మన వంతుగా. సో, ఇప్పుడు ఆ కర్మ నుంచి మీరెవరినైతే ఇప్పటి వరకు గుచ్చి గుచ్చి నొప్పి చేయించారో, ఆ కర్మకు సంబంధించిన పాపం మొత్తం క్షయమైపోతుంది. మొత్తం వెళ్ళిపోతుందింక. అయిపోయింది. నేర్చేసుకున్నారు. పాఠం నేర్చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ పాఠం చదవాల్సిన పని లేదు. ఆ దేవుడి పాఠశాలలో కూడా అదే నిర్ణయం. ఈ భూమి అనేది ఒక పాఠశాల అని చెబుతారు. ఇక్కడ మనము నేర్చుకోవడానికొచ్చింది మన ఆత్మ. ఆ ఆత్మ ఎలా నేర్చుకుంటుంది? పూర్వజన్మలలో మనం చేసిన కార్యకర్మల్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాము. దానిని మన పెద్దవాళ్ళు సింపుల్‌గా కర్మ అనుభవిస్తున్నాం రా! ఏం పాపం చేశామో ఈ శిక్ష అనుభవిస్తున్నాం. ఏ పుణ్యం చేశామో ఈ సుఖం అనుభవిస్తున్నాం. వాళ్ళకు తెలిసిన విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని కాస్త పాలిష్డ్‌గా చెప్తే ఇదిగో ఇలా జ్ఞానంలాగా ఉంటుందంతే అది. కాబట్టి ఏమని చెప్తున్నారంటే, వాళ్ళను మనసు అంగీకరించట్లేదు. చాలా కష్టపెట్టారు నిన్ను. అయినప్పటికీ క్షమించేసేయాలి అనే నిర్ణయం తీసుకోండి చాలు మీరు. క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అనమని చెప్తాను కదా ఎప్పుడు. అలా అనుకోండి. చాలా ఇబ్బంది పెట్టారు. చాలా నష్టపెట్టారు, కష్టపెట్టారు. నా కోలుకోలేని దెబ్బ తీశారు. నా మనసు ఒప్పుకోవట్లేదు ఎట్టి పరిస్థితిలో అని అనిపించిన సందర్భాలలో మీరనుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ధ్యానం చేసి, నేను అలా ఉన్నప్పటికిని కూడా క్షమించి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే, వారిని క్షమించడం ద్వారా నేను స్వేచ్ఛా జీవినవుతున్నాను. ఆ కర్మ నుంచి నేను బయటికి వచ్చేస్తున్నాను.
అని అనుకోవడం ద్వారా మన మానసిక స్థితి మెల్లమెల్లగా క్షమించేసేయడానికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే ఆ భగవంతుడు లేదా యూనివర్స్ మనకు తోడ్పడుతూ ఉంటారు. ఆ శక్తిని ఇస్తూ ఉంటారు. మనమే ఫ్రీ అయిపోతాము. ఒక పంజరంలో ఉన్న ఫీలింగ్ కలగాలి మాస్టర్స్. మనకెవరి మీదైనా కోపం, ద్వేషం ఉండి క్షమించి వెయ్యకుండా ఉన్నట్లయితే మనం ఎలా ఫీల్ అవ్వాలంటే, ఒక పంజరంలో మనను మనం బంధించుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఆ కోపం, ఆ ద్వేషం, ఆ పంజరంలో మనం ఉన్నాము. విడుదల కావాల్సిందెవరు? మనమే. ఎప్పుడు విడుదలవుతామో ఆ గేట్ ఓపెన్ చేసుకోవాలి. పంజరం యొక్క గేట్ ఓపెన్ చేసుకోవాలి. ఎలా? క్షమించి వేయడం ద్వారా. క్షమించగానే గేట్ ఓపెన్ అయిపోతుంది. మనం బయటికి తీసుకురావచ్చు. అదన్నమాట. అన్ని అనారోగ్యాలు క్షమాగుణం లేకపోవడం వల్లనే ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఈవిడ బోల్డ్ లెటర్స్ లో ఇచ్చారు. అంటే దివ్య వాక్యం లాగా చెబుతున్నారు. క్షమాగుణం లేకపోవడం వల్ల చాలా వ్యాధుల్ని మనం పొందుతున్నామట. ఎందుకంటే లోపట సెల్ సిస్టమ్, ఆ రూట్ లో, ఆ మూల కణాలు పాడైపోతాయి మాస్టర్స్. అక్కడే డ్యామేజ్ జరుగుతుంది. అఫ్ కోర్స్ అది తర్వాత శరీరం మీద కూడా కనపడుతుంది. మనకు ముందరే చెప్పారు కదా, ఏ ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి. క్యాన్సర్ గురించి చెప్పారు, కీళ్ళ నొప్పుల గురించి చెప్పారు, బట్టతల, కడుపులో పుండ్లు, పాదాల నొప్పులు, ఇవన్నీ ఎలా ఎలా వస్తాయి అని చెప్పారు కదా. సో అలా అనారోగ్యాలు తెచ్చుకుంటాం మనము ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరినైనా క్షమించాలేమోనని మన హృదయాల్లో వెదకాలట. మనకొక ఇబ్బంది కలగ్గానే ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఎవరినైనా ఇబ్బంది పెట్టానా? లేదా ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే వాళ్ళని క్షమించకుండా, నాకు తెలియకుండా లోపల ఇంకా కోపం, ద్వేషం ఉన్నదా? నేను చెప్పాను కదా, నాకు ధ్యానం నేర్పించిన మాస్టర్‌కి ఎలా తను ప్రయత్నం చేసింది. తనకు నిద్రలో బాత్రూమ్ రిలేటెడ్ సమస్యలొస్తూ ఉంటే, తనకు తాను చాలా సార్లు ధ్యానంలో కూర్చొని ఇంకెవరిని క్షమించాలి, ఎవరిని క్షమించాలని పదే పదే క్వెషన్ వేసుకొని, తర్వాత తనకి డ్రీమ్స్‌లో, తర్వాత మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ లో వచ్చింది ఏంటి అంటే, వాళ్ళ చిన్నగున్నప్పుడు వాళ్ళ ఏమంటారు, పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ లోపల ఇంకో ఎక్కడో గూడు కట్టుకొని ఉన్న ద్వేషం ఉండిపోయింది. వాళ్ళకి మనసులో క్షమాపణ చెప్పుకున్న తర్వాత పరిపూర్ణంగా అప్పుడు ఆమెకు అలాంటి కలలు రావడం ఆగిపోయాయన్నమాట. ఇది ఎక్కడో ఎవరితో జరిగింది కాదు. నాకు ధ్యానం నేర్పించిన మాస్టర్ ఎక్స్‌పీరియన్స్ ఇది. అందుకని మనలో మనం వెతుక్కోవాలి. తెలియదు, మనకు శక్తి సరిపోవట్లేదు, ధ్యానం చేసినా కూడా రావట్లేదు. పేషెన్స్ తో ఇంకా ధ్యానం చేయాలి. అదే సంకల్పంగా కూర్చునేటప్పుడు నాకిలాంటి ప్రాబ్లమ్స్ పదే పదే ఎదురవుతున్నాయి. ఎందుకు? నేనేం తెలుసుకోవాలి? ఎవరిని క్షమించాలి? నాకు దయచేసి తెలియచేయండి. ఆ క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు కావలసిన పరిస్థితులను నాకు సమకూర్చండి మాస్టర్స్ అని చెప్పుకొని కూర్చుని ధ్యానానికి కూర్చున్నామనుకోండి, ఆ ధ్యానం ద్వారా మనకు ఎనర్జీ అందజేయబడుతుంది కాబట్టి, ఆ పరిస్థితి ఎప్పుడైతే మన యొక్క శక్తి సరిపోతుందో అప్పుడు మనకు ఆన్సర్ చేరవేయబడుతుంది. అంటే మనం ఆన్సర్ ని గ్రహిస్తాము. యూనివర్స్ వెంటనే ఇస్తుంది మనకి, కానీ గ్రహించే స్థితిలో మనం ఉండమన్నమాట. మన కళ్ళ ముందరున్న కొన్నిసార్లు అవి కనపడవు చూడండి కొన్ని వస్తువులు. అరే ఇక్కడే పెట్టాను, ఇంతసేపు నాకు కనిపించలేదేంటి అని అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆ కనిపించే స్థితి, దానికొక శక్తి ఉంటుంది. ఆ శక్తి స్థితిలో మనం ఉండలేదనుకోండి, ఎదురుంగా వస్తువు ఉన్నా మనకు కనిపించదు. ఆ మనిషి ఉన్నా మనం గమనించలేము. "ఓహ్! నువ్వెక్కడే ఉన్నావా? సారీ నేను గమనించలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాం. ఏదో ఆలోచనలో ఉన్నాను, సారీ అని చెబుతూ ఉంటాము. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నాం మనము. కళ్ళెదురుగా ఉన్నా కూడా కనిపెట్టలేని స్థితిలో ఉన్నాము. ఈ ధ్యానం చేయడం ద్వారా ఆ స్థితి పెంచబడి, ఆ శక్తి రాబడి మనం గమనించుకోగలుగుతామన్నమాట. కాబట్టి మనము ఎవరినైతే క్షమించడానికి చాలా కష్టపడుతున్నామో వారినే మొదట క్షమించి వేయాలి. మనలోంచి వారిని గురించిన ఆలోచనలు పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. బాగా గమనించుకున్నట్లయితే ఈవెన్ మన పురాణాలలో కూడా చూసినా, రావణాసురుడు ఎన్నిసార్లు రాముడి పదమన్నాడో. ఎలా? అహంకారంతో, గర్వంతో, కోపంతో, ద్వేషంతో. కానీ అన్నాడా లేదా రాముడి పదం? సీతమ్మ గురించి కూడా ఆలోచించాడు. కానీ డిఫరెంట్ ఒపీనియన్‌తో, డిఫరెంట్ ఇంటెన్షన్‌తో.
ఆవిడ మీదున్న భక్తి భావంతో, గౌరవ భావంతో రాముణ్ణి, సీతను ఆయన అలా కొలిచి ఉంటే, ఈ రోజు రావణాసుడికి కూడా గుళ్ళు, గోపురాలుండేవి. ఆ పేరు జపించాడు. కానీ ఎలా జపించాడు? డిఫరెంట్ భావంతో. ఆ జపించినందుకే రాముడి చేతిలో ఆయనకు మోక్షం కలిగింది. కోపంతో, ద్వేషంతో జపించినా కూడా ఆయనకు మోక్షం కలిగింది. కానీ గుళ్ళు, గోపురాలు లేవు. ఏమని కడతాము? ఏమని చూపిస్తాము? ఆయన గురించి ఏం చెప్పాలి? సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళి ఆమెను ఏడిపించాడని గుడి కట్టేసి మనం మొక్కాలా ఆయనకి? లేదు కదా! కాబట్టి అలాంటివి జరగలేదు. మరి మోక్షం ఎందుకు దొరికింది అంటే, కోపంతో, ద్వేషంతోనైనా నిరంతరం వాళ్ళ నామస్మరణలో ఉన్నాడు. అందుకు ఆ మోక్షం. అలాగే కంసుడు గురించి చెప్తారు. ఈ ఎగ్జాంపుల్ ఎక్కువగా కంసుడు గురించి చెప్తారు. కంసుడు తర్వాత హిరణ్యకశ్యపుడు కూడా పురాణాలలో. ద్వేషంతో విష్ణువుని ఒక్క క్షణం కూడా మర్చిపోయేవాడు కాదు హిరణ్యకశ్యపుడు. కంసుడు అస్తమానం ఎప్పుడు చంపాలి కృష్ణుణ్ణి, ఎక్కడ దొరుకుతాడు అని కృష్ణ 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 అని వెతకడం ఆయన. అవునా? సో అలా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాము. కోర్స్ అక్కడ కంసుడైన, హిరణ్యకశ్యపుడు, రావణాసుడు వాళ్ళు జపించిన పేర్లు మహాత్ముల పేర్లు, దైవం పేర్లు. కాబట్టి అట్లీస్ట్ మోక్షమైనా కలిగింది. ఇప్పుడు మనము ఎవరైతే మనని ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి అస్తమానం వాళ్ళకి ఏదో చేసేయాలి, వాళ్ళకి ఇబ్బంది కలగాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, ఇంకొకటని జపిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఏం దొరుకుద్దండి మనకి? అనవసరంగా ఆ ఆలోచనకు పెట్టే శక్తి సంపూర్ణంగా శూన్యం కదా, అంటే వేస్ట్ కదా, వ్యర్థం కదా అది. సో అలా వస్తూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు మన మనసుకు అలా అలవాటు అయిపోయింది. ఇక్కడి నుంచైనా మనం ఏం చేయాలి అంటే, అలాంటి ఆలోచన రాగానే నో, నాలో జ్ఞానం ఉన్నది, అలాంటి ఆలోచనలకి 1 ఔన్స్ శక్తి కూడా నేను ఖర్చు పెట్టడానికి ఇష్టం లేను. నా స్పిరిచువల్ ఎనర్జీ అనేది నేను సంపాదించుకునే మనీ కన్నా చాలా 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 శక్తివంతమైనది. ఒక్క సెకండ్ టైం కూడా నేను ఆలోచించను అలాంటి వాళ్ళ గురించి. అంటే సెకండ్‌లో ఉండే ఎనర్జీ కూడా నేను పెట్టను వాళ్ళకి అని మనసులో స్థిరంగా అనుకోండి. అలాగని ద్వేషభావంతో కాదు నేను అనుకోమనేది ఇక్కడ. ఆ ఆలోచనలు ఏవైతే నెగెటివ్ ఆలోచనలు మనకు వాళ్ళ మీద కలుగుతున్నాయో అవి పోవడానికి చెబుతున్నాను. ఎప్పుడైతే ఆ నెగటివిటీ పోతుందో న్యూట్రల్‌లోకొస్తాం మనము. న్యూట్రల్ అంటే ఆ మనిషి పేరు విన్నా, ఆ మనిషి గురించి విన్నా, మనిషి ఎదురైనా మనలో ఏ భావము కలగదు. కోపము, ద్వేషము కలగదు. ప్రేమ అలాంటివి కూడా కలగకపోవచ్చు. ఇట్స్ ఓకే. పర్వాలేదు. ఆ స్థితి పర్వాలేదు నెగెటివ్ కన్నా. ఆ తర్వాత మనం ఇంకా జ్ఞానం నేర్చుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నామనుకోండి, ఆ తర్వాత ఆ మనిషిని చూసినప్పుడు మనిషిని ఎవరైనా మెచ్చుకుంటున్నారనుకోండి, అవునండి అతనిలో ఆ గుణం చాలా బావుంటుంది అని మెచ్చుకోగలుగుతాము. మిగతా గుణాలు ఏవైతే ఉన్నాయో మనం నెగెటివ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ప్రతి వాళ్ళల్లో వాళ్ళు 100కు 100% అయితే నెగెటివ్ కారు కదండీ! కనీసం ఒక్క పర్సెంట్ అయినా మంచితనం ఉంటుంది. కానీ మనం ఒప్పుకోము, ఇష్టపడము. తెలిసినా కూడా లేదు. ఇవి అసలు మొత్తం 99% గురించి మన మనసులో నుంచి ఆలోచనలొస్తూ ఉంటాయి ఆ వ్యక్తి గురించి. కానీ ఎప్పుడైతే శక్తి పెంచుకోబడుతుందో 99 1 నుంచి 50, 50 నార్మల్ న్యూట్రల్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలా అయిపోతుంది అంటే, మెల్లమెల్లగా పాజిటివ్ భావం పెరిగే కొలది అతనిలో ఉన్న ఆ 1% గురించి ఎవరైనా పొగిడినా మనకి ఇబ్బంది అనిపించదు సరే గదా! యెస్. అతనిలో ఆ గుణం మాత్రం చాలా మంచి గుణం ఉంది అని చెప్పేసి ఒప్పుకుంటాము. అప్పుడేంటి అంటే, మనం విజయం సాధించిన కింద లెక్క. ఆ మనిషి మీద ఆ మనిషిని పూర్తిగా క్షమించేసినట్టు లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. సో, కష్టంగా ఉంది ఎవరినైనా క్షమించడము అని ఎవరి గురించైతే అనిపిస్తుందో, వారిని మొదట క్షమించి వేసేయాలట మనము. ఆమె టిప్పు చెప్తున్నారిక్కడ. మనలోంచి వారిని గురించిన ఆలోచనలను పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. అదొక స్టెప్. క్షమించడం అంటే వారిని వారిగా వదిలిపెట్టేయడం. అంటే వారి వారి గురించి మీరు ఏమి చేయక్కర్లే. వెళ్ళేసి, కూర్చోబెట్టేసి, ధ్యానం చెప్పేసి, జ్ఞానం నేర్పి అలాంటివేమీ అక్కర్లే. జస్ట్ వారిని వారికి వదిలేసేయండి.
ఏమీ థింక్ చేయకండి. అబ్సల్యూట్ జీరో. పూర్తిగా వారి గురించి పట్టించుకోకపోవడం. ఇక్కడ మీరు వారితో అంగీకరిస్తున్నారా లేదా నిరాకరిస్తున్నారా అన్నది కాదు ప్రశ్న. ఇది కేవలం విషయాన్ని అంతటితో వదిలిపెట్టేసేయడం. మనం చేయవలసిందల్లా క్షమించడానికి నిర్ణయం చేసుకోవడమే. ఎలా క్షమించాలి అన్నది విశ్వమే చూసుకుంటుంది. ఎంత అద్భుతం మాస్టర్స్! ఒక చిన్న నిర్ణయం మనస్ఫూర్తిగా మనల్ని తీసుకోమంటుంది విశ్వం. మిగతాది నేను చూసుకుంటానురా, నువ్వు పట్టించుకోకు, నీ పనులు నువ్వు చేసుకో అని చెబుతోంది. ఎంత గట్టిగా చెప్తున్నారు ఆవిడ. ఎలా క్షమించేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు నిర్ణయం తీసుకోవడమే. ఎలా క్షమించాలి? విశ్వానికి వదిలిపెట్టండి. అసలు మీకు సంబంధం లేదు. మీ శక్తి ఖర్చు చేయనవసరం లేదు. విషయం చూసేసుకుంటది. మన దగ్గర నుంచి చాలా తక్కువ శక్తిని ఉపయోగించేసి వాళ్ళని క్షమించి వేసే పద్ధతి ఏదో విశ్వం దగ్గర ఎట్లా అంటే ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రాబ్లం కి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వానికి మనం డైరెక్ట్ చేయొద్దు. నాకు ఇలాగే చెయ్యి, ఈ ప్రశ్నకి ఇలాగే సమాధానం ఇవ్వు, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఇలాగే నాకు నువ్వు అదేమంటారు సహాయం చెయ్యి. ఎప్పుడు కూడా ఇలా అలా అని మనం విశ్వానికి చెప్పొద్దట. ఎందుకు అంటే మనకున్నది వెరీ 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 లిమిటెడ్ నాలెడ్జ్. ఒక ప్రాబ్లంకి ఒక 10 సొల్యూషన్సే మనకు తెలుస్తాయి. ఆ 10 సొల్యూషన్స్ లో ఏది బెస్టో అది అడుగుతూ ఉంటాము. కానీ విశ్వం దగ్గర ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి నీ దగ్గర ఉన్న 10 కంటే అవి వేల 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 రెట్లు అవి అద్భుతంగా ఉంటాయి. ఆ అవకాశాన్ని మనం కోల్పోతాము. నువ్వు లెట్సే నీకు తెలిసిన బిగ్గెస్ట్ నెంబర్ 1,00,000 రూపాయలు అనుకుందాం, లేదా 1,00,00,000 రూపాయలు అనుకుందాం. నీ అప్పులన్నీ తీరిపోవడానికి 1,00,00,000 రూపాయలు కావాలి అనుకుందాం. ఏమంటాము? నాకు 1,00,00,000 రూపాయలు ఇవ్వు భగవాన్, ఓ లాటరీ తగలనివ్వు, నా అప్పులన్నీ తీర్చేసుకుంటా బాగైపోతాను అంటాను. కానీ నీ జమలో అంటే నీ బ్యాంకులో వేయడానికి నీ యొక్క ఏమంటారు నీ పూర్వ జన్మలది మొత్తం చూసుకుంటే ఆ లెక్క కొన్ని కోట్లు ఇవ్వాల్సింది ఉందనుకోండి, మీరు విశ్వాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అక్కడ 1,00,00,000 చాలు అంటున్నారు. 100 కోట్లు ఇచ్చేది ఉందనుకోండి అవకాశం, ఎవరు మిస్ అవుతున్నారు? ఇప్పుడు మన ఇంటికి మన అబ్బాయి ఇంటికి వస్తాడు. అమ్మా నా క్లాస్ లో ఫస్ట్ వచ్చిందమ్మా నాకు అంటాడు. ఏం కావాలరా నీకు అని చెప్పేసి అడిగితే వాడు ఒక 5 ఇయర్స్ అబ్బాయి అనుకోండి, ఏం అడుగుతాడండి మహా అంటే ఓ బిస్కెటో చాక్లెటో లేకపోతే ఒక బొమ్మో ఏదో అడుగుతాడు. రైట్? వాడికి అంతే, అంతవరకు ఆలోచిస్తాడు, అంతకు మించి లేదు. కానీ మీరు తల్లిగా తండ్రిగా వాడు ఆ ఫస్ట్ వచ్చిన దానికి ఎంత విలువో మీకు తెలుసు. వాడు ఎంత బాగా చదివాడు, ఫస్ట్ రావాలంటే వాడి క్లాస్ లో ఉన్నదందరూ చాలా అద్భుతమైన కిడ్స్ అనుకుందాం. అందరూ బాగా చదివే వాళ్ళే. అందరిలోనూ కూడా ఫస్ట్ వచ్చాడు. అంటే మీ మనసులో వాడికి చాలా పెద్దది. అంటే వాడిని పెద్ద చదువులు చదివించాలి, ఎంత ఖర్చు పెట్టైనా పర్వాలేదు, ఎక్కడికి ఏ ప్లేస్ కు మూవ్ అయినా పర్వాలేదు, వాడిని చదివించాలి, వాడిని పెద్దగా ఇంకా పెద్ద పొజిషన్ లో చూసుకోవాలని మీరు అనుకున్నారనుకోండి, వాడు అడిగే బొమ్మ 50 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. కానీ మీరు ఇవ్వాలనుకున్నది వాడికి జీవితాంతం పనికొచ్చేది. అఫ్ కోర్స్ తల్లిదండ్రులం కాబట్టి మనం ఇవ్వకుండా ఏమీ ఉండము. వాడికి ఆ బొమ్మ కొనిపిస్తాము, తర్వాతది కూడా చేస్తాము. ఆ విశ్వం కూడా అలాగే చేస్తుందనుకోండి. కాకపోతే లిమిటేషన్స్ పెట్టొద్దు. విశ్వం కొన్నిసార్లు ఏం చేస్తది అంటే మనం అడిగినా కూడా కొన్ని చెయ్యకుండా ఎందుకుంటుంది అంటే విశ్వం దగ్గర అంతకన్నా బెటర్ నీకు ఇవ్వాలనుకుంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఎప్పుడైనా నీ ప్రేయర్ ఆన్సర్ చెయ్యకపోతే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు కోరుకునేది చిన్నది, అంతకన్నా బెటర్ది ఇవ్వాలనుకుంటుంది. అదొక ఆప్షన్. రెండోది ఏంటంటే నువ్వు కోరుకునేది నీ యొక్క జీవిత ప్రయాణానికి సరి అయినది కాదు కాబట్టి ఇవ్వట్లేదు. ఈ రెండు చెప్తారు ఎక్కువగా మహాత్ములు. ఎప్పుడు ఎందుకు ప్రేయర్స్ నేను విపరీతంగా ప్రార్థిస్తున్నాను దీని గురించి కానీ నాకు ఆన్సర్ చెయ్యట్లేదంటే ఈధర్ దానికైనా పెద్దదైనా ఉంది, లేదా నువ్వు కోరుకునేది ఏదైతే ఉందో అది ఇవ్వడం ద్వారా నీకే మంచిది కాదు. అలా అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఒకరిని క్షమించేసేయడం అంటే ఆ విషయాన్ని అంతటితో వదిలేసేయడం అట.
వాళ్ళనేమి నువ్వు వెళ్ళేసి క్షమించేసేయడం అంటే మళ్ళీ వెళ్ళి రాసుకు పూసుకుని తిరిగి అవన్నీ చేయడం. మనకు ఒకసారి డిస్కషన్ వచ్చింది, స్వప్న గారు కూడా అడిగారు ఆ రోజు క్లాస్ లో. దాని ఉద్దేశము అక్కడితో ఆ విషయాన్ని, ఆ పర్సన్ ని వదిలిపెట్టేసేయండి. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా ఏ విధంగా కూడా కెలుక్కోనవసరం లేదు. వాళ్ళే వచ్చి మాట్లాడితేనండి మాట్లాడండి శుభ్రంగా. బాగున్నారా? బాగున్నాము. ఏదైనా హెల్ప్ అడిగారు, నువ్వు చేయగలవు, చేయడం ఉత్తమం నీకు అనిపిస్తుంది, చేసేయి. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా. చేయడం కరెక్ట్ కాదు, ఆ మనిషి పొందే అర్హత లేదు అని నీకు నీ మనసు చెబుతోంది, సింపుల్ గా ఏం తిట్టక్కర్లే. నువ్వు నన్ను అప్పుడు ఇలా అన్నావు, అలా చేసావు, నాకు ఇంత అన్యాయం చేసావు కదా, నేను నీకు చెయ్యను. నో, అది మళ్ళీ కింది స్థితి, నెగిటివ్ స్థితిలో ఉన్నట్టు, లోవర్ ఎమోషన్ లో ఉన్నట్టు. అలా చేయొద్దు. సింపుల్ గా నొప్పింపక తానువ్వక ఆ ప్లేస్ నుంచి తప్పించుకోవాలంతే. ఇంకెవరైనా సహాయం చేస్తున్నారు, వెళ్ళి వాడికి చెయ్యకరా, వాడు ఇలాంటి వాడు, అది కూడా నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి సహాయం చేయడం ద్వారా అతని జ్ఞానం పొందాలో ఇతని దగ్గర మనకు తెలియదు. వెళ్ళి కెలుక్కోవాల్సిన పని లేదు అక్కడ. ఆ విషయాన్ని, ఆ పర్సన్ ని అక్కడితో వదిలేసేయండి. న్యూట్రల్ గా ఉండండి. క్షమించేస్తున్నాను, క్షమించేయడానికి సిద్ధంగా ఉన్నానని విశ్వానికి తెలియచేయండి. మిగతాది విశ్వం చూసుకుంటుంది. మన బాధనైతే మనం చక్కగా అర్థం చేసుకుంటాము. ఇతరులు కూడా మీ వలన బాధపడ్డారని ఎందుకు అర్థం చేసుకోరు? ఆ సమయంలో వారు వారికున్న జ్ఞానము, అవగాహన, ఎరుకను బట్టి మనతో వారు అలా ప్రవర్తించారన్న విషయాన్ని కూడా మనం అలాగే మనం అర్థం చేసుకున్నట్టుగానే అర్థం చేసుకోవాలి అని చెబుతున్నారు. ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? నీకు బాధ కలిగినప్పుడు ఎంత బాధనో నీ శరీరం నీకు తెలియచేస్తుంది. మరి అవతల వారి శరీరానికైనప్పుడు అది నా శరీరం కాబట్టి నాకు తెలియచేస్తలేదు. ఓకే, ఒప్పుకుంటాను. కానీ మానసికంగా ఆ స్థితిలో ఉండి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఆ స్థితి ఎప్పుడు కలుగుతూ ఉంది అంటే, మనలోనూ వారిలోనూ ఉన్నది ఒకటే అని మనకు అర్థమైనప్పుడు ఆ స్థితి కలుగుతుందన్నమాట. దానికేం హైయెస్ట్ స్థితి పొందాల్సిన అవసరం లేదు. నొప్పి ఎవరికైనా నొప్పే అన్నది చిన్న జ్ఞానం ప్రాక్టికల్ గా మనం తెలుసుకుంటే చాలు. ఎవరైనా ఏదైనా సమస్యతో ఎప్పుడైనా నన్ను సంప్రదిస్తే ఆ సమస్య అనారోగ్యానికి సంబంధించిందైనా, ఆర్థిక సమస్యలకు సంబంధించిందైనా, సంబంధ బాంధవ్యాలకు సంబంధించిందైనా, సృజనాత్మకత రాహిత్యమునకు సంబంధించినదైనా నేను అసలు పట్టించుకోను. నేను పరిశీలించేది, మరి ప్రయోగించేది ఒకే ఒక మౌలిక ఆధ్యాత్మిక సత్యం. అదేంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడము. ఏమని చెబుతున్నారంటే, ద సెల్ఫ్ లవ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రేమించుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాతనే మనతో ఉన్న వారిని, మన చుట్టూ ఉన్న వారిని మనం ప్రేమించగలం. అది ఏ జీవి అయినా సరే. అది ముఖ్యంగా, మౌలికంగా, అత్యంత ముఖ్యంగా చేయవలసినది అని చెప్పేసి చెప్తున్నారు. మనల్ని మనం ప్రేమించుకొని, అంగీకరించుకొని, మన పట్ల మనం మంచి భావనతో ఉంటే చాలు, జీవితం మనకు అనుకూలిస్తుంది. జీవితపు అన్ని కోణాల్లోనూ అద్భుతాలు సంభవించడం ప్రారంభమవుతాయి. మన ఆరోగ్యం చక్కబడుతుంది, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మన సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లభిస్తుంది, మనల్ని మనం మరింత సృజనాత్మకతతో వ్యక్తపరచుకోగలుగుతాము. ఇవన్నీ మన ప్రయత్నం కూడా అవసరం లేకుండానే అవంతట అవే జరిగిపోవడం కూడా గమనించగలుగుతాము. ఇవన్నీ కూడా బోల్డ్ లెటర్స్ లోనే పెట్టారు. అంటే దివ్య వాక్యాలుగా చెబుతున్నారనమాట, మనం గుర్తుంచుకోవాల్సిన వాక్యాలుగా. చేయాల్సిన స్టెప్, మనల్ని మనం ప్రేమించుకుని, అంగీకరించుకొని, మన పట్ల మనం మంచి భావనతో ఉండాలి అని చెబుతున్నారు. అంగీకరించుకోవడం అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే మాస్టర్స్, ఆ మనలో అది తప్పు ఉండనివ్వండి, ఒప్పు ఉండనివ్వండి, ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. తప్పు మనలో తప్పు ఉన్నది, మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఆ తప్పు మనం చేస్తున్నాము. తప్పు అంటే ఇక్కడ చిన్నది, ఒక ఉదాహరణ కోపం అని తీసుకుందాం. విపరీతమైన కోపం మనలో ఉంది, కానీ నేను యాక్సెప్ట్ చేయట్లేదు నాలో ఉంది కోపము అని. ఇంకా నేను ఎక్కడ దాని నుంచి బయటపడతాను? ఉన్నదనే ఒప్పుకోవట్లేదు.
ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక వస్తువు తప్పుగా తీసుకురాకూడని విధంగా తీసుకొచ్చేసి నా ఇంట్లో పెట్టుకున్నాను. అది దొంగతనం కిందే లెక్క కదా! తీసుకురాకూడని విధంగా తీసుకొచ్చేసి నా ఇంట్లో పెట్టేసుకున్నాను. ఓకే. ఆ ఓనర్ వచ్చి అడిగాడు, మీ ఇంట్లో ఆ వస్తువు ఉన్నదా అంటే నేను ఖచ్చితంగా లేదని చెప్తాను. రైట్? ఆ వస్తువు నా ఇంట్లో ఉంది, లేదు అని చెప్తున్నాను. ఎంతవరకు కూడా ఒప్పుకోవట్లేదు. ఇంక నేను ఆ ఆ ఆ కర్మ అనుకోండి, ఆ పాపం అనుకోండి, ఆ తప్పు అనుకోండి, ఎప్పుడు బయటపడతాను దాని నుంచి? బయటపడలేను. నా ఇంట్లో ఆ సొమ్ము ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి నేను ఎత్తుకొచ్చానో అది నా దగ్గర ఉంది అని నేను ఒప్పుకున్నప్పుడు, ఆ తర్వాత మనసు ఇవ్వడానికి ఒప్పుకోవాలి. ముందు ఇంట్లో ఉంది, నేను తెచ్చాను అనేది నేను ఒప్పుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇవ్వడం. ఆ తర్వాత క్షమించి వేయండి అని అడగడం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అలా చేయకుండా ఉండడం. ఆ తరువాత అలా ఇతరులు కూడా చేయకుండా ఉండేలా జ్ఞానాన్ని పంచగలగడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానంతే. సో, మన మనస్సులో కూడా ఎలాంటి లోవర్ ఎమోషన్స్ ఉన్నా ఫస్ట్ మనము దాన్ని గుర్తించాలి, అంగీకరించాలి. వాటిని ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఆ ఎమోషన్స్, లో ఎమోషన్స్‌ని హై ఎమోషన్స్‌గా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటిని చేయాలంటే అత్యధికంగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎంతలా ప్రేమించుకోవాలి అంటే, మన పిల్లల్ని మనం ప్రేమిస్తామే, అత్యద్భుతంగా ప్రేమిస్తాం. ఎలాగా? వాడొక తప్పు చేశాడు. లేదా చదవమంటే అస్సలు చదవట్లేడు. మన పిల్లలే. చదువు గురించి మనకు తెలుసు. దాని యొక్క ఏమంటారు? ఉపయోగం ఏంటి? అది చదువుకుంటే ఎంత మంచిది మనకు తెలుసు. వాడికి తెలియదు. చాలా ఇష్టం మన పిల్లాడంటే మనకు. తిడతాము. ఒక దెబ్బ కూడా వేస్తాం కదండీ! కోపంతో వేస్తున్నామా అక్కడ? లేదు. మన పిల్లాడు బాగుపడాలి. మనకన్నా ఎక్కువగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తాము. ఆ ప్రేమతో వాళ్ళలో ఉన్న తప్పును గుర్తించి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ తిడతాము, ఒక దెబ్బ వేస్తాము. మనకు మనం ఎందుకు చేసుకోకూడదది? మనల్ని మనం అంత అత్యద్భుతంగా ఎందుకు ప్రేమించుకోకూడదు? అలాగే ప్రేమించాలి. నాలో ఈ తప్పుంది. నేనెంత చెప్పినా లోపట వినట్లేదు. ఒక దెబ్బ వేసుకోవడానికి రెడీగా ఉంటాను. అంటే ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను. అవసరమైతే నాకు కొద్దిగా కఠినమైన పరీక్ష అయినా పెట్టైనా సరే, ఈ లోపల నా నుంచి నేను తీసుకోలేకపోతున్నది బయటికి తీసేసేయి. దాన్ని ఉన్నతంగా మార్చేసేయి. త్వరగా చేసేయి. నేను త్వరగా బాగుపడాలని కోరుకుంటున్నాను. బట్ నా వల్ల అవ్వట్లేదు. ఆ లోపల ఉన్న ఆ చెడుని తొలగించుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నీ హెల్ప్ కావాలి నాకు. అది సెల్ఫ్ లవ్. పూర్తిగా ప్రేమించుకోవడం అంటే. అదర్‌వైజ్ ఎలా అయిపోతుందంటే సెల్ఫ్ లవ్ అంటే అవును, ప్రతి ఒక్కరము మనల్ని మనం ఇష్టపడుతూ ఉంటాం. నేనంటే నాకిష్టం. అలా కాదు. నేనంటే నాకు పరిపూర్ణంగా ఇష్టముండాలి. నాలో ఉన్న చెడుని మంచిగా మార్చుకోవడానికి, చెడును ఒప్పుకోవడానికి, మంచి దారిలో వెళ్ళడానికి, ఆ మంచి జరుగుతూ ఉన్నప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడానికి అది కూడా ఒప్పుకోవాలి. సో, అది సెల్ఫ్ లవ్ అంటే ఇక్కడ ఆవిడ చెప్పేది. అవన్నీ చేస్తేట ప్రతీది బాగుపడుతుందట. మీకే సమస్య ఉన్నా, ఆర్థిక సమస్య ఉందా? లేదా సంబంధ బాంధవ్యాల సమస్య ఉందా? ఏదైనా సృజనాత్మకత రిలేటెడ్ సమస్య ఉందా? ఏదైనా సరే అద్భుతాలు జరుగుతాయి. అవి కూడా వాటంతట అవే జరిగిపోతాయి. ఎందుకంటే మీలో ఉన్నయి కంప్లీట్‌గా పాజిటివ్ ఆలోచనలు. మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా ప్రేమించుకున్న మరుక్షణం వచ్చేవి మంచి ఆలోచనలు. ఆ మంచి ఆలోచనలకు నిరంతరం మీరు శక్తిని పోస్తూ ఉన్నారు కాబట్టి, విశ్వం ఏం చేయాలి? సింపుల్‌గా మీరు చెప్పింది చేసేయాల్సిందే. మీరెంత మంచి అద్భుత ఆలోచనలు చేస్తున్నారో, వాటన్నింటిని యాజ్ ఇట్ ఈస్‌గా ఒక సర్వెంట్ చేసినట్టుగా మనకు చేయాల్సిందే విశ్వం పని. ఇంకేమీ చేయలేదు. మిమ్మల్ని స్కాన్ చేస్తది విశ్వము. అద్భుతమైన ఆలోచనలో మీరున్నారు. అద్భుతమైన సంఘటనల్ని మీకివ్వాలి విశ్వం.
సో అలా జరిగిపోతుందన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించుకోవడం, మన పట్ల మనం మంచి భావనతో ఉండడం, మనల్ని మనం సంరక్షించుకోవడం, సృష్టి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉండడం, అన్నింటికీ మనము అర్హులమని భావించడం మొదలైనవి మన మనసుని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతాయి. అన్నింటికీ మనం అర్హులమని భావించడం. ఈ వాక్యం మీద మాట్లాడుకుందాం మాస్టర్స్. మిగతాదంతా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు కొన్నుంటాయి. నాకెక్కడ కుదురుతుందిలే, నాకెక్కడవుతుందిలే, అది పెద్ద పెద్ద వాళ్ళు చేసేది. ఎవరికో తీరుకున్న సమయాలలో వాళ్ళు చేయగలరు. వాళ్ళ ఇంట్లో అన్ని పరిస్థితులు బావుంటాయి. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇన్‌లాసు లేదా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నతమ్ముళ్ళు అందరూ కోఆపరేటివ్. అవన్నీ జరుగుతాయి. ఆవిడ చాలా చదువుకుంది కాబట్టి ఆవిడకి కుదురుతది. ఆవిడకి చాలా ఆస్తుంది, కుదురుతుంది. నాకెక్కడవుతాయి? నో. నేను అర్హురాల్ని అని నమ్మండి పరిపూర్ణంగా. అన్ని సిట్యుయేషన్స్ దానికి తగ్గట్టుగా మారిపోతాయి. ఆవిడకి ధ్యానం చేయడానికి ఇంట్లో కుదురుతుంది. అన్ని పరిస్థితులు కుదిరాయి. నాకెక్కడ కుదురుతుందండి? నాకు పొద్దున్న లేస్తే ఇది ఉంది, తర్వాత జాబ్ ఉంది, తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత ఇంకోటి చూసుకోవాలి, ఇంకొకటి చూసుకోవాలి. ఎక్కడ కుదురుతుందండి? నాకు కుదరదులెండి. నాకలాంటివి అసలు అర్హతే లేదు ఈ జీవితంలో. ఇలా మీకు మీరే నిర్ణయించుకున్నారనుకోండి, ఇంక ఎలా సాధ్యం మార్చడం అనేది? మీరు ముందు ఒక స్టెప్ ఏస్తే కదా విషయం ఇంకాస్త స్టెప్పులు మిమ్మల్ని లాక్కెళ్ళడానికి ఉండేది. గిరిగీసుకొని నేనిక్కడే ఉంటాను అంటే, మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఒక ఆలోచన చేయండి మంచిగా. మిగతాది నేను చూసుకుంటాను అని చెబుతోంది విశ్వం. అర్హులమని భావించుకుందాం ప్రతిదానికి. ఒకటి లైట్ వర్కర్స్ వర్క్‌షాప్‌లో ధన సమృద్ధికి సంబంధించిన కొన్ని సార్లు వాళ్ళు క్లాసెస్ పెడుతూ ఉంటారు. ఇయర్‌లీ వన్స్, ట్వైసో పెడుతూ ఉంటారు. అందులో ఫస్ట్ టైమ్ నేను విన్నప్పుడు నాకు అద్భుతంగా అనిపించింది. అదెప్పుడు అంతవరకు వినలేదు. ఈ విశ్వంలో ఉన్న సంపద మొత్తానికి కూడా నేను అర్హురాలిని అని భావించాలట. ఏదో లిమిటెడ్ సంపద కాదు. మొత్తం. అవును. నాలో ఉన్న ఆత్మ పరమాత్మ అని నేననుకున్నప్పుడు, ఈ విశ్వం మొత్తం ఆ పరమాత్ముందే కదా! ఈ విశ్వంలో ఉన్న సంపదంతా పరమాత్ముందే కదా! మరి నాలో ఉన్నది పరమాత్మ అని నేననుకున్నప్పుడు, ఈ విశ్వంలో ఉన్న సంపద మొత్తం నాదే కదా! నేను అర్హురాలినే కదా! సో, అలా అన్నమాట. అన్‌లిమిటెడ్. లిమిటెడ్‌గా ఏ ఆలోచనలు చేయొద్దు అని చెప్తారు. బౌండరీస్ గిరికీసుకోకండి. పరిమితులు పెట్టుకోకండి. పదే, 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 పదే చెప్తారు. అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం సారీ. ఈ భావనలు మన జీవితాల్లో ప్రేమమయమైన సంబంధాల్ని, కొత్త ఉద్యోగాలని, జీవించడానికి ఉన్నతమైన నూతనమైన ప్రదేశాలని, ఇంకా మన శరీరపు బరువును కూడా సహజం చేయడం లాంటి వాటిని కూడా సమకూర్చుతాయి. ఎవరైతే వారి శరీరాల్ని ప్రేమించుకుంటారో, వారు ఇతరులని దూషించరు. ఇతరులలో ఎలాంటి దోషాల్ని కూడా ఎంచుకోరు. యెస్ మాస్టర్స్. ఇది కూడా విన్నప్పుడు లాజికల్‌గా ఆలోచించడం మానేసేయండి ఇక్కడ. శరీర బరువుని సహజం చేయడం లాంటి వాటిని కూడా సమకూర్చుతాయి. శారీరకంగా బరువుగా ఉంటారు. కానీ గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకెయ్యలేం మనం. ఇంకా బరువు పెరిగిపోవాలి. ఈ ధ్యానం నేర్చుకోవడం ద్వారా, కూర్చొని బుక్స్ చదవడం ద్వారా, కూర్చొని క్లాసెస్ వినడం ద్వారా బరువు పెరుగుతాం గానీ తగ్గము లాజికల్‌గా ఆలోచిస్తే. కానీ ఏం చెబుతారు అంటే, ఒక సంకల్పం పెట్టుకోండి. ఈ శారీరక బరువు నేను తగ్గాలి. ఆ సంకల్పం పెట్టుకొని తగ్గుతున్నాను, తగ్గేశాను. అదిగో ఆ చిన్నది ఆ స్మాల్ సైజ్ డ్రెస్ ఏదైతే ఉందో అది నేను వేసుకోగలుగుతాను. ప్రస్తుతం ఎక్సెల్ సైజు. కానీ ఆ స్మాల్ సైజ్ కూడా నాకు ఫిట్ అవుతుంది. అది వేసుకున్నాను. నా పెళ్ళైన కొత్తలో ఉన్న బ్లౌజ్ నేను ఈరోజు వేసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాంటి ఆలోచనలు చేయండి. మీరెలాగ తగ్గుతారో మీకే తెలియకుండా అన్ని ఆపర్చునిటీస్ ఒస్తాయి. అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎలా అన్నది మీకు సంబంధం లేదు. ఇంతకు ముందే చెప్పారు కదా! ఎలా పాటు విశ్వం చూసుకుంటది. మిమ్మల్ని కదిలించాలా, ముందుకు జరిపియాలా, మీరు చేస్తున్న పనిలోనే మీ క్యాలరీస్ అన్నీ బర్న్ అయ్యేట్టు చూసుకోవాలా, అదంతా విశ్వం చూసుకుంటది. యూ డోంట్ వర్రీ. సో, అలాంటివి కూడా జరుగుతాయి.
మన పట్ల మనం మంచి భావంతో ఉండడం. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ శరీర బరువుకు సంబంధించింది. మన క్లాస్‌లో సంధ్య మిరియాల జాయిన్ అవుతూ ఉంటుంది కదా! తను కొంచెం అధిక బరువుతో ఉండేది ఇంతకుముందు. తను ధ్యానం క్లాస్‌లో జాయిన్ అయిన తర్వాత ఎంత ఎంత బరువు తగ్గింది అంటే తన డే లాంగ్ స్కెడ్యూలు, తనకున్న పనులు అవన్నీ చూస్తే ధ్యానానికే కుదరదు తనకి. అలాంటిది ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం క్లాసులని వింటూ తను ఆ శరీర బరువుకు సంబంధించి తనకొక అద్భుతమైన అవకాశము దొరికింది. ఒక డైటీషియన్‌తో తను ఎలా చెబితే అలా తింటూ ఏ వాకింగ్‌లో అలా ఏమీ చేయలేదు. జస్ట్ ఆ డైట్‌ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా చాలా చాలా బరువు తగ్గింది. మన క్లాస్‌లో జాయిన్ అయ్యే సంధ్య మిరియాల. ఇప్పుడు తనకెవరైతే ఆ డైట్ గురించి చెప్పేసి ఫాలో అవ్వమని చెప్పారో డైటీషియన్, తిని యొక్క ఫోటోస్ పెడతారు కదా! బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పేసి. అలా సంధ్య యొక్క ఫోటోస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెట్టేసి తను మిగతా క్లయింట్స్‌కి కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు ఎంతలా తగ్గింది అని. సో, ఇక్కడ విశ్వం ఎలా ఎలా హెల్ప్ చేసింది సంధ్యకి. తనేం కిలోమీటర్లు నడవలేదు తను. తనకు ఆ టైం కూడా లేదు. ఎలా? ఒక డైటీషియన్ రూపంలో. పోనీ ఆ డైటీషియన్‌కి తినేమైనా డబ్బులు పే చేయాల్సొచ్చిందా? మరి డైటీషియన్ అంటే డబ్బులు పే చేయాలి కదండీ! అలా ఏమీ లేదు. ఎందుకు అంటే ఆ డైటీషియన్ ఎవరో కాదు, సంధ్యకి తోటికోడలు. సంధ్య నా తోటికోడలు కూడా. నేను, సంధ్య ఇప్పుడు ఆ డైటీషియన్ అని చెప్తున్న అమ్మాయి కూడా నా తోటికోడలే అన్నమాట. సో, తోటికోడలి రూపంలో ఆ అమ్మాయి ఇంతవరకు ఏమీ జాబ్ చేయడం కానీ అలా ఏం చేయలేదు. డైటీషియన్‌గా ఉన్న ఇప్పుడు తోటికోడలు. తనేమీ చేయలేదు. జస్ట్ రీసెంట్‌గా స్టార్ట్ చేసింది. ఆ కోర్స్ నేర్చుకోవడం. నేర్చుకున్న తర్వాత ఇలాగా దగ్గరి బంధువుల మీద ఫస్ట్ ఆ డైటీషియన్ కోర్స్ తనేదైతే చేసిందో దాని ద్వారా తను చక్కగా ప్రతిరోజు వాళ్ళతో పాటు ఉండి ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి వాళ్ళకి అద్భుతంగా ఇన్‌స్పిరేషన్ ఇస్తూ తను ప్రయత్నం చేస్తుందనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ డైటీషియన్‌కి తన మీద తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తను నేర్చుకున్న కోర్సు ద్వారా వేరే వాళ్ళకి తను హెల్ప్ చేయగలను అని చెప్పేసి. అలాగే సంధ్యకి హెల్ప్ అయింది. రూపాయి ఖర్చు లేకుండా. ఒక గంట కూడా తను వాకింగ్ చేయడం అంటే షాప్‌కది వెళ్ళొస్తూ ఉంటుంది. ఆ మాత్రం నడక తనెప్పుడూ చేస్తది. ఇప్పుడనే కాదు. ఒకప్పుడు తగ్గలేదు. ఇప్పుడు తగ్గింది. అత్యద్భుతమైన ఎనర్జీ. ఎలా చేయగలుగుతున్నానో నాకు తెలీదక్క చేసేసాను. తన ఫోటోస్ అవి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సంధ్యది. తనే చెప్పింది. ఇదంతా నాకు ధ్యానం ద్వారానే, జ్ఞానం ద్వారానే అయ్యిందక్క. నాకివన్నీ కూడా దేవుడే నాకిలా ఇచ్చాడేమో నిన్ను, శ్వేతని అని చెప్పేసి అంటూ ఉండిందనమాట అమ్మాయి. శ్వేత అంటే డైటీషియన్. మా చిన్న తోటికోడలి పేరు. అలా జరుగుతాయి మాస్టర్స్. నేను తగ్గాను. నేను వాకింగ్ చేశాననుకోండి. డైట్ తక్కువగా వాకింగ్ ఇలాగే మెడిటేషన్ చేస్తూనే ఈ ఇయర్‌లోనే. సో, ఎలా అన్న క్వెషన్ వదిలేసేయండి. ఏదైతే జరగాలో ఆ అద్భుతాన్ని ఊహించండి. ఆలోచించండి. దానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి, ఆ అద్భుతానికి సిద్ధంగా ఉన్నాను తీసుకోవడానికి అని చెప్పేసి విశ్వానికి చెప్పుకోండి. పరిపూర్ణమైన నమ్మకంతో చెప్పుకోండి. అది జరిగిపోయింది అని అనుకుని చెప్పుకోండి. నిజంగా నేను రీసెంట్‌గా 1 వీక్ బ్యాకే నా మ్యారేజ్ అయిన కొత్తలో ఉన్న బ్లౌజ్ ఒకటి, అది నేను మా అమ్మాయి ఇప్పుడు 20 ఇయర్స్. తన బ్యాగ్‌లో పెట్టేసాను. తను అప్పుడప్పుడు శారీస్ వేసుకోవడం తనకు చాలా ఇష్టము. నా శారీస్ కట్టుకుంటూ ఉంటది. నా పెళ్ళైన కొత్తలో ఉన్న బ్లౌజెస్ తనకు పడుతున్నాయి మా అమ్మాయికి. సో, అప్పటి బ్లౌజెస్ అన్నీ సెపరేట్‌గా ఇంకో బ్యాగ్‌లో పెట్టానన్నమాట. ఇంక నాకు పట్టవు కాబట్టి. మొన్న ఒకసారి ఎందుకో అనిపించింది. ఊరికే జస్ట్ సరదాగా మూడ్ చేంజ్ కావడం గురించి శారీ కట్టుకున్నాను. ఆ శారీ చాలా ఇష్టము. ఆ బ్లౌజు పడుతుందేమో ట్రై చేద్దాము అని చెప్పేసి ఓపెన్ చేశాను. ఈ రోజు కుట్టించుకున్న బ్లౌజ్ ఎంత ఈజీగా పట్టిందో అంత ఈజీగా పట్టింది నాకు ఆ బ్లౌజ్. ఇంక నా సంతోషం చెప్పక్కర్లేదన్నమాట. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, అది మాస్టర్స్. సో, మన శరీరాల్ని ప్రేమించుకుందాం. ఇతరుల్ని దూషించకూడదు. ఇతరుల దోషాల్ని ఎంచకూడదు. అలాగే బరువుని సహజం చేయడం లాంటి వాటిని కూడా మనం ఆలోచించొచ్చు. ఆ అద్భుతాల్ని కూడా మనం పొందవచ్చు. మన పట్ల మనం మంచి భావంతో ఉండడం, మరి మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడం అనే భావాలే ప్రస్తుత క్షణంలో మన జీవితాలలో అన్ని కోణాల్లో శుభప్రదమైన మార్పులు సంభవించడానికి అవసరమైన కీలక అంశాలు. నా దృష్టిలో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది దేనికి గాని, ఎప్పుడు గాని మనలో మనం తప్పులు
ఎంచకపోవడంతో మొదలవుతుంది. తప్పులు ఎంచకపోవడం అంటే తప్పును గుర్తించకపోవడం కాదు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. పదే 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 నేను ఇది చేశాను, అది చేశాను, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఆ గిల్ట్ అంటామే, అలా గుర్తించాలి. గుర్తించకపోతే సొల్యూషన్ జరగదు. మళ్ళీ ఏదైనా ఉందా అనాలిసిస్ చేసుకుని గుర్తించి యాక్సెప్ట్ చేసి దాని నుంచి బయటపడడానికి ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గం గుండా ఆ స్థితి నుంచి బయటికి రావాలి. అది చేయాలి. కానీ గిల్ట్ ఫీలింగ్ లోకి వెళ్ళకూడదన్నమాట. ఈ తప్పులు ఎంచడం అనేది మనల్ని మనం మార్పు చెందుటకు ప్రయత్నించడం వద్దే కట్టిపడేస్తుంది. అంటే ఏ స్టెప్ లో ఉన్నామో ఆ స్టెప్ లో ఉంటాం. గిల్ట్ ఫీలింగ్ ఉంటే ఏ మాత్రం ముందుకు జరగము. మనల్ని మనం అర్థం చేసుకుని మనతో మనం సున్నితంగా వ్యవహరిస్తే చాలు ఈ ఆత్మనింద, ఈ గిల్ట్ ఫీలింగ్ అంటున్నాం కదా, ఈ ఆత్మనిందలో నుంచి బయటపడవచ్చు. అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు అన్నమాట, ఎదగవచ్చు. మిత్రులారా, ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు ఎత్తి పొడుచుకుంటూ గడుపుతున్నారు. అది మీకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడానికి ప్రయత్నించి చూడండి, ఏమవుతుందో అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. నేను అలాంటి దాన్ని, నేను ఇలాంటి దాన్ని, ఒకప్పుడు అలా చేశాను, ఒకప్పుడు ఇలా చేశాను, నాకు ఇది చేతనవ్వదు, అది చేతనవ్వదు. ఇలా ఆపేసేయండి. అన్నీ చేతనవుతాయి. నేను అన్నింటికీ అర్హురాలిని. నేను చాలా బాగుంటాను. నా చాలా మంచి గుణాలున్నాయి. ఏవైతే లేదో అది యాక్సెప్ట్ చేస్తున్నాను. దాని నుంచి బయటపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. విపరీతమైన కోపం నాలో ఉంది. దాని నుంచి బయటపడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను లావుగా ఉన్నాను. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను లావుగా ఉన్నాను. దాని నుంచి బయటపడడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ విశ్వం నాకు ఏదైతే దారులు చూపిస్తుందో దాని ద్వారా, నాకు డైటే చూపిస్తుందా, వాకింగే చూపిస్తుందా, లేదా నేను చేసే పనుల ద్వారానే ఆ కొవ్వు కరిగేటట్టు ఏదైనా మార్గం చూపిస్తుందా, లేదా ఏదైనా కర్మ నాది పూర్వజన్మలో చేసిన కర్మ ఉండి దాన్ని క్షయం చేస్తూ, అంటే ఆ కర్మ ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఏదో అనారోగ్య రూపంలో, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా కొంతమంది చాలా విపరీతంగా బరువు లూజ్ అవుతారు కదా, అది కూడా ఒక వే. దాని ద్వారా చూడండి, మీరు బరువు తగ్గారు. రెండోది, మీ పాపపు కర్మ ఏదైతే ఉందో అది క్షయమైపోయింది. మళ్ళీ బయటకు వచ్చేస్తారు నార్మల్ గా. డోంట్ వరీ. అనారోగ్యం పొందిన వాళ్ళందరూ కూడా అదే అనారోగ్యంతో చనిపోవట్లేదు కదండి, బయటకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది ఇల్లు మూవ్ అవుతున్నప్పుడు చాలా బరువు తగ్గడం గమనించాను నేను. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారిపోతున్నారు. చాలా పని ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ సర్దుకోవాలి, అక్కడ సర్దుకోవాలి, రకరకాల పనులు ఉంటాయి. అలా వెయిట్ తగ్గిన వాళ్ళని కూడా నేను చూశాను. అలాంటిది కూడా జరగచ్చు. అది పాజిటివే కదా మనకి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మీకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. దాని ద్వారా కూడా చాలా ఎక్కువ పని ఉంటుంది. దాని ద్వారా తగ్గొచ్చు. ఎన్నో పాసిబిలిటీస్. కాబట్టి ఎలా నేను చెప్పక్కర్లేదు, తగ్గడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అంతే. సో అలా చెయ్యండి అని చెబుతున్నారు. ఇది అయిపోయింది మాస్టర్స్. ఈ పార్ట్ 1 అనేది మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఏంటి పార్ట్ 1 లో పరిచయం అని చెప్పేసి మొదలు పెట్టారు కదా, టాపిక్ పేరు నా విశ్వాసం అని చెప్పారు అక్కడ. సెకండ్ టాపిక్ పార్ట్ 2 లో ఏం చెప్తున్నారంటే లూయిస్ తో ఒక సెషన్ అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఇక్కడ టాపిక్ ఏంటంటే అసలు సమస్య ఏమిటంటే అని చెప్పేసి పెట్టారు. ఆ సెకండ్ చాప్టర్ పేరు అసలు సమస్య ఏమిటంటే అని చెప్పేసి చెప్తున్నారు. అది మనం నెక్స్ట్ సెషన్ లో చూసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్ and for adding group energies. Thank you so much masters. Let me start the recording.